నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో కైలాస మానస సరోవర యాత్రలు నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపును పొందింది. అయితే గాయత్రి టూర్స్ అధినేత భరత్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కైలాస యాత్రకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం భరత్ గారు. నమస్తే. అయితే సార్ చెప్పండి, జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు కైలాస యాత్ర అంటే ఏంటి, దీని ప్రత్యేకత గురించి ఒకసారి చెప్తారా? ఎస్ అమ్మ, ముందుగా హైందవ సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా హిందూ మతానికి దగ్గరగా ఉన్నటువంటి యొక్క వారందరికీ వారి లైఫ్లో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా భావించేటువంటి యొక్క యాత్రల్లో పీక్స్లో అంటే హయ్యెస్ట్ యాత్ర, వారి యొక్క లైఫ్ టైం డ్రీమ్గా మిగిలిపోయేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే రారాజు లాంటి కైలాష్ మానసరోవర్ యాత్ర అంటారు. అంటే ఎందుకు అంతటి విశేషమైనటువంటి ఒక యాత్రగా భావిస్తారు అని అంటే 12 జ్యోతిర్లింగాలు, అదేవిధంగా అమర్నాథ్, నేపాల్ ముక్తినాథ్ లాంటి క్షేత్రాలన్నీ కవర్ అయిన తర్వాత, అన్ని దర్శనం చేసుకున్న తర్వాత సాక్షాత్తు పరమశివుడు శివపార్వతుడు కొలువై ఉన్నటువంటి ఒక ప్రదేశము, ముక్కోటి దేవతలు సైతం సంచరించేటువంటి ఒక భూలోక కైలాసం లాంటి ఆ యొక్క మానస సరోవరాన్ని దర్శించుకోవాలని తరిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి సాక్షాత్తు మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారు, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని ఒక శ్లోకం చెప్తారు. అంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలకే రమణీయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ఒక ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అని చెప్తారు. కాబట్టి అటువంటి ఒక కైలాసగిరి ఒకప్పుడు మన భరతవర్షంలో, మన భరతఖండంలో, మన జంబూద్వీపంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా ఇప్పుడు టిబెట్ ప్రాంతానికి చెందిపోవడము, అదేవిధంగా అది చైనీస్ వారి యొక్క ఆధీనంలో ఉండటం వల్ల ఇప్పుడు మన ఎంతో వ్యయ ప్రయాసమైనప్పటికీ కూడా మనం ఇతర దేశాల యొక్క వీసా, పాస్పోర్ట్స్ అవి తీసుకొని కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందమ్మా. అయితే దీనికి కావాల్సిన, యాత్రకి కావాల్సిన అర్హతలు ఏమంటారు? లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా చైనీస్ దాంట్లోకి వెళ్ళింది కాబట్టి డాక్యుమెంటేషన్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి అని 2020 వరకు చూసుకుంటే చైనా గవర్నమెంట్ ఇండియన్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. 2025లో చూస్తే అధికారికంగా పర్మిషన్స్ ఇచ్చింది కదా. అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఇయర్లో ఎలా ఉన్నాయి? అమ్మ, సహజంగా కైలాష్ యాత్ర చేయాలి అని అంటే ఖచ్చితంగా యాత్ర చేయాలన్నటువంటి సంకల్పంతో పాటు ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఒక 4-5 పాయింట్స్ని మైండ్లో పెట్టుకోవాలి. ఒకటి, కైలాష్ యాత్ర చేయాలి అని అంటే ఏజ్ లిమిట్ 70 బిలో ఉన్న వారికి ఎటువంటి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఖచ్చితంగా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి రెస్పిరేషనరీ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకుండా ఉంటే ఈ కైలాష్ యాత్రని చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చమ్మా. నెంబర్ 3, హై ఆల్టిట్యూడ్కి వెళ్ళేటువంటి ఈ ప్రదేశంలో ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తప్ప చిన్న చిన్న బీపీ, షుగర్స్, తర్వాత స్టంట్స్ ఇవేవి కూడా లెక్కలోకి రావు. ఓన్లీ బ్రీతింగ్ సమస్యలు మాత్రమే ఉన్నవారు ఈ యాత్రని కాస్త జాగ్రత్తగా సజెస్ట్ తీసుకొని, డాక్టర్ సజెషన్ తీసుకొని యాత్ర చేయాలని చెప్తున్నాం. నెంబర్ 3, మనం వెళ్ళేటువంటిది టిబెట్ ఏరియా విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై చైనా కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. వితిన్ 1 ఇయర్ వ్యాలిడిటీతో ఉంటే సేఫ్. మనకి ఇచ్చినటువంటివన్నీ కూడా గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా కాబట్టి ఈ యాత్ర ముఖ్యంగా ఏ యాత్ర అయినా సరే ఇండివిజువల్గా చేయొచ్చు. ప్రపంచ దేశాల్లో ఏ యాత్ర అయినా సరే మీరు ఒంటరిగా వెళ్ళొచ్చు. కానీ ఈ కైలాష్ యాత్ర మాత్రం ఏదో ఒక ఏజెంట్ ద్వారా మీరు గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా అప్లై చేయండి. మనం ఈ యాత్రకి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నెంబర్ 4, ఇక్కడ నుండి మనము విదేశాలు దాటుకుంటూ వెళ్ళేటువంటి ఒక పరిస్థితి. అంటే ఇటు నుంచి నేపాల్ నుండి చైనా, ఈవెన్ మన భాష యాసలన్నీ కూడా లేనటువంటి పరిస్థితిలో సరైనటువంటి యొక్క ఆహార నియమాలు, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్, డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా ముందుగానే తెలుసుకొని ఆ రకమైనటువంటి యొక్క మైండ్లో పూర్తి అవగాహన కలిగి యాత్ర చేస్తే చాలా సులభంగా, ప్రశాంతంగా ఈ యాత్రను పూర్తి చేసుకోవచ్చమ్మా. అయితే భరత్ గారు, చాలామంది ఇందాక అన్నట్టుగా ఏజ్ లిమిట్ విషయానికి మనం వచ్చామనంటే చాలామంది వెళ్దాము అని అనుకుంటుంటారు కైలాస యాత్రకి. అయితే మేజర్గా చూసుకుంటే ఏజ్డ్ పర్సన్స్ లైక్ 70+ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఎస్ అమ్మా, ఇప్పుడు చైనీస్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 70 ఇయర్స్ అబోవ్ ఉన్న వారికి రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంటుంది, వారికి లంగ్ ఫంక్షన్ సరిగ్గా ఉండదనే ఉద్దేశంతో రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ 70+ దాటినటువంటి ఏజ్ ఉన్నటువంటి యాత్రికులకు కూడా కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ లాంటివి వారు టెస్ట్ చేయించుకొని సబ్మిట్ చేసి, అదేవిధంగా ఎవాక్యుయేషన్ ఛార్జెస్ అని వారికి ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా ఉంటే ఓకే, ఇబ్బంది కలిగితే కొన్ని ఛార్జెస్ అవి కాస్త వీళ్ళు వారి మీద లే చేస్తారు. అటువంటి వాటి కోసం $1000 కూడా డిపాజిట్ చేయాల్సి వస్తుంది. 70+ ఉన్న వారితో ఖచ్చితంగా ఇద్దరు అకంపెనీ కూడా చేయాల్సి వస్తుంది వారికి అసిస్టెన్స్గా.
సో ఇటువంటి ఫార్మాలిటీస్ని 70+ ఉన్న వారికి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చార్ధామ్, అమర్నాథ్, నేపాల్, ఈ కైలాష్ ఇటువంటి కష్టతరమైనటువంటి యాత్రలు ఏవైతే ఉంటాయో ఓపిక ఉన్నప్పుడే మనం తీరిక చేసుకొని యాత్రలు చేస్తే మనం ఆ యొక్క ఎసెన్స్ని ఖచ్చితంగా పొందవచ్చు అని చెప్పచ్చమ్మా. అయితే హై ఆల్టిట్యూడ్లో వెళ్ళినప్పుడు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ఎవరికైనా ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని? సహజంగా కైలాష్ యాత్ర వెళ్ళేటువంటి ఒక ప్రతి గ్రూప్కి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మరి హైదరాబాద్ వచ్చే వరకు వారి యొక్క డఫల్ బ్యాగ్స్ క్యారీ చేయడానికి కానీ, వీరికి ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వడానికి కానీ, లేతే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్లే వస్తాయి. కాబట్టి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ నుంచి వీరు బయటపడడానికి కావాల్సినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో గమ్మో బ్యాగ్స్, ఆక్సిజన్ సిలిండర్స్, వీరు ఖచ్చితంగా హై ఆల్టిట్యూడ్లో ఎలా ట్రీట్ చేయాలనేటువంటి ఎక్స్పీరియన్స్డ్ టీం ఒకటి ఉంటుంది. సో ఇలా లెక్క వేస్తే ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 25 మంది ఒక టీం కోసం పనిచేయాల్సి వస్తుందమ్మా. ఒక యాత్ర గ్రూప్ కోసం ఒక 25 మెంబర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది త్రూ అవుట్ ద టూర్. కాబట్టి కావాల్సినటువంటి ఒక రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా ముందుగానే జాగ్రత్త తీసుకొని ప్రతి గ్రూప్కి ఆ యొక్క రెస్క్యూ టీం యొక్క ఆధ్వర్యంలోనే ఈ యాత్ర అంతా సాగుతుందమ్మా. ఎస్, అయితే ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే నేపాల్, చైనా వీళ్ళ దగ్గర చూసుకుంటే మన వాళ్ళు కొంచెం ఆ ఫుడ్కి అలవాటు పడాలన్నా కానీ, ఆ ఫుడ్ తీసుకోవాలన్నా కానీ కొంత ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్ అమ్మ, సహజంగా మన తెలుగువారు మన నార్త్కి వెళ్తేనే మన యొక్క ఫుడ్ని డైజెస్ట్ చేసుకోలేము మనము. సో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం పెద్దవారు వస్తారు. వచ్చేటువంటి వీళ్ళందరికీ కూడా సెల్ఫ్ ఫుడ్ లేకపోతే, మన సౌత్ ఇండియన్ ఫుడ్ లేకపోతే నేపాల్ అండ్ చైనా పార్ట్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి త్రూ అవుట్ ద టూర్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ వీరు ఎక్కడ యాత్ర చేస్తున్నా సరే మ్యాక్సిమం మన సెల్ఫ్ కిచెన్తో మెయిన్ షెఫ్ని మనం ఇక్కడ నుండి పంపిస్తాము. సో త్రూ అవుట్ ద టూర్ మన సౌత్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ టిఫిన్స్, అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ జ్యూసెస్, ఫ్రూట్స్ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది. సహజంగా ఈ యొక్క కైలాష్ యాత్ర ఎవరైతే చేస్తారో వారందరికీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ వారు హై ఆల్టిట్యూడ్లో వారి యొక్క బాడీ రెసిస్ట్ అవ్వడానికి. సో ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు ఫుడ్లో కూడా తీసుకోవాల్సి వస్తుంది. ప్రాపర్ ఇంటేక్ ఫుడ్ లేకపోతే కూడా హై ఆల్టిట్యూడ్లో చాలా ప్రమాదమయ్యే అవకాశం ఉంది. సో వారు ఎప్పుడు కూడా కామ్గా వారి ఇంటర్నల్ ట్రావెల్ చేస్తూ మానసిక ప్రశాంతంగా అట్ ద సేమ్ టైం సరైనటువంటి యొక్క గైడెన్స్ తీసుకొని మంచి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్తో వెళ్తే కైలాష్ యాత్ర లాంటి ఈజియెస్ట్ యాత్ర ఇంకొక యాత్ర ఉండదు అని చెప్పచ్చమ్మా. కైలాస యాత్రకు వెళ్ళే యాత్రికులు కంపల్సరీ తీసుకువెళ్లాల్సిన థింగ్స్ ఏంటి, ఏం క్యారీ చేయాల్సి ఉంటుంది? సహజంగా కైలాష్ యాత్రకి వెళ్ళేటువంటి యాత్రికులందరూ కూడా కొన్ని చెక్ లిస్ట్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఫర్ సపోజ్ చిన్న థింగ్సే కానీ అవి చాలా మ్యాండేటరీ థింగ్స్ అవి. ఇప్పుడు కైలాష్ యాత్రకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ దగ్గర కానీ లేకపోతే పరిక్రమ టైంలో కానీ విపరీతమైనటువంటి కూల్ విండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అటువంటి సమయంలో యాత్రికులందరూ కూడా ఖచ్చితంగా క్లోజ్డ్ సన్ గ్లాసెస్ పెట్టుకోవడము, కొన్ని మస్టర్డ్ ఆయిల్స్ లాంటివి కాస్త మనం మానసరోవరంలో వాటిలో స్నానం చేసిన తర్వాత చాలా కూల్ అయిపోతాయి. సో మనం మన లెగ్స్ని అదేవిధంగా మన యొక్క పామ్స్ని మనం రబ్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మస్టర్డ్ ఆయిల్స్ లాంటివి, ఇటువంటి చెక్ లిస్ట్ ఒక 20 to 25 ఐటమ్స్ ఉంటాయి. వారి యొక్క డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, థర్మల్ వేర్ ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఏ టైంలో ఏ డ్రెస్ కోడ్ ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక సజెషన్ అంతా, ఏమి తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేటువంటిదంతా వాళ్ళకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి ఒక 1 month ముందే వీరందరూ ఎవరైతే యాత్రకు వెళ్తున్నారో వారందరూ కూడా క్లబ్ చేసి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఒక హోటల్లో వారికి ఇవ్వాల్సినటువంటి ఒక వీసాస్, గ్రూప్ వీసా, పర్మిట్స్, ఫ్లైట్ టికెట్స్, డాక్యుమెంటేషన్ అంతా ఇచ్చి వారందరినీ కూడా ఒకరికొకరికి పరిచయం చేయించి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఒక పూర్తి డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి తిరిగి మళ్ళీ ప్రాక్టికల్గా వారిని మోటివేట్ చేసి అదేవిధంగా వారు బుక్ చేసుకున్న ముందు నుంచి 3 months నుంచే వారందరూ కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించడం కూడా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక 3 months నుంచి జరిగేటువంటి కంటిన్యూస్ ప్రాసెస్ అమ్మా. సో ఈ ప్రాసెస్లో వారందరికీ మనం ప్రతిదీ గైడ్ చేస్తూ వస్తాం. ఫ్రమ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం అన్ని కస్టమర్కి గైడ్ చేయడం జరుగుతుందమ్మా. అయితే భరత్ గారు, కైలాష్ యాత్రకి వెళ్దాం అనుకునే చాలా మందిలో ఉండే డౌట్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఏమో ఇక్కడ ఇండియాలో ఉంటారు, కొంతమంది ఏమో అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేయాలంటే ఎలాగా? సహజంగా కైలాష్ యాత్రకి వెళ్ళాలంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్, అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అని 2 రకాలుగా బైఫర్కేట్ చేస్తారు. సో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్గా పిలిస్తే వస్తారు మనం. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి కేవలం 10 daysలోనే యాత్ర అయిపోతుంది. అట్ ది సేమ్ టైం వీరి స్టాంపింగ్స్ అన్ని కూడా ఏజెంట్ ద్వారా, అంటే మాలాంటి ఏజెంట్ ద్వారా ఢిల్లీలో స్టాంపింగ్ అయిపోతాయి. ఇక్కడ కూడా ఫిజికల్గా అపియర్ కావాల్సిన అవసరం పడదు కస్టమర్ ఎవరు కూడా. బట్ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైనా సరే
వీరి స్టాంపింగ్ అంతా కూడా కాఠ్మండులో అవుతుంది, నేపాల్ క్యాపిటల్. అట్ ది సేమ్ టైం కాఠ్మండుకు వీరు 5 days ముందే వెళ్ళవలసి వస్తుంది. ఈ యొక్క వీసా ప్రాసెస్ అన్నీ కూడా అక్కడ ఉండి లోకల్ సైట్ సీయింగ్స్ అవి చేసుకుంటూ ఈ కావాల్సినటువంటి యొక్క స్టాంపింగ్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత దెన్ వారు అక్కడ నుండి నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి మళ్ళీ కనెక్ట్ అవుతారు ఫస్ట్ డేనే. సో వీళ్ళిద్దరూ క్లబ్ చేయడానికి ఆప్షన్ ఉంది, లేదంటే ముందుగానే ఈ పేరెంట్స్ లేదా పిల్లలు కూడా వీరి యొక్క తల్లిదండ్రులతో పాటు లేదా పేరెంట్స్తో పాటు కలిసి ముందుగానే కాఠ్మండు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు 5 days స్టే చేసి అక్కడ నుండి వీళ్ళు హెలికాప్టర్ రూట్ కూడా ప్లాన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుందమ్మా. భరత్ గారు, ఒకసారి కైలాస్ యాత్రకి సంబంధించిన రూట్ మ్యాప్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఆడియన్స్ కోసం? ఎస్ అమ్మా, తప్పకుండా. అంటే ముందుగా కైలాస్ యాత్రకి ఎన్ని మార్గాలు ఉన్నాయి, అసలు ఏ మార్గం గుండా వెళ్ళడానికి మనం చూస్ చేసుకుంటే ది వైస్ డెసిషన్ అనిపిస్తుందో ఒక రూట్ మ్యాప్ ద్వారా చూపించగలిగితే యాత్ర చేయాలనుకుంటే వారు ఎవరికైనా సరే, ఐ మీన్ ఏ ట్రావెల్ ఏజెంట్తో ట్రావెల్ చేసినా సరే ఈ యొక్క రూట్ మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది వారికి రైట్ గైడెన్స్గా ఉపయోగపడుతున్నటువంటి ఇంటెన్షన్తో ఒకసారి ఒక మ్యాప్ రూపంలో వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామమ్మా. ఇప్పుడు మనం కైలాష్ మానసరోవర యాత్ర అసలు ఎన్ని మార్గాలుగా చేయొచ్చు, అసలు ఏ మార్గం గుండా వెళ్తే ఏ రూట్ చూస్ చేసుకుంటే మనం షార్ట్ అండ్ స్వీట్గా ఓపికని నశించకుండా మనం వెళ్ళినటువంటి పర్పస్ అంతా కూడా ఏంటి, ముఖ్యంగా ఈ కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయడం. సో ఈ పరిక్రమ ఎంత ప్రశాంతంగా చేయొచ్చు అనేటువంటిది ఒకసారి మనం డిఫరెంట్ రూట్స్ చూసుకుంటే మనకు ఈజీగా ఐడియా వస్తుంది ఏ రూట్లో మనం వెళ్ళాలి అని. సో ఒకసారి బాగా గమనిస్తే మనం ఫస్ట్ రోడ్డు మార్గం చూస్తే ఒకసారి హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాఠ్మండు వెళ్ళడం, కాఠ్మండు నుండి కీరోంగ్, సాగా అనేటువంటి ఒక ప్లేసెస్ దాటుకుంటూ మనం చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి మనం మానసరోవరం అనేటువంటి ఒక ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. కైలాసగిరికి వెళ్ళి తిరిగి పరిక్రమ చేసి తిరిగి మనం కాఠ్మండు రావడానికి అయ్యేటువంటి ఒక సమయం 14 రోజులు. ప్లస్ మనం డిస్టెన్స్ చూస్తే డ్రైవింగ్ డిస్టెన్స్ బై రోడ్డు మీదనే మనం సుమారుగా 1800 నుంచి 1900 కిలోమీటర్ల వరకు మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒకసారి బాగా ఆలోచిస్తే హై ఆల్టిట్యూడ్ ఈ నేపాల్లో నుంచి దాటి మనం చైనా ల్యాండ్ ఎంటర్ అయ్యేసరికి కొండలు గుట్టలు ఇవన్నీ కూడా మనము దాటుకుంటూ వెళ్ళి ఈ హై ఆల్టిట్యూడ్లో మనం చాలా ఇబ్బంది పడుతూ మనం బస్ జర్నీ చేయడం వల్ల మన ఓపిక అంతా కూడా నశించిపోయి చివరికి మనం కైలాస యాత్ర పరిక్రమ అనేటువంటిది చేయడానికి మనకు ఇబ్బంది పడుతూ వస్తాం. అట్ ది సేమ్ టైం మనం గమనిస్తే కాఠ్మండు టు కాఠ్మండు 14 days, తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి కాఠ్మండు టు హైదరాబాద్ 2 days, దీంతోపాటు మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్ ఆఫ్ కాఠ్మండు లెక్కేసుకుంటే ఇంకో 2 days, అంటే 18 days యాత్ర ఒకవైపు. సో ఇంత టైం అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది కాబట్టి, ఓపిక ఉంటుంది కాబట్టి ది బెస్ట్ యాత్రా రూట్ ఏదైతే కైలాష్కి అందరు ప్రిఫర్ చేస్తారో అది హైదరాబాద్ నుంచి బై ఫ్లైట్ అండ్ హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి దారిని ఎక్కువ చూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా కూడా 9 to 10 daysలో అయిపోయేటువంటి ఒక యాత్ర. చాలా సులభంగా వెళ్ళి స్ట్రెయిన్ లేకుండా మన ఓపికనంతా కూడా కాపాడుకుంటూ మనం యమద్వారం ఒక పాయింట్కి వెళ్ళేంత వరకు ఎక్కడ కూడా మనం మ్యాక్సిమం నడిస్తే హోటల్లో, హెలికాప్టర్స్ దగ్గర, ఫ్లైట్స్ దగ్గర, ఎయిర్పోర్ట్ల దగ్గర తప్ప ఎక్కడ నడవాల్సిన అవసరం లేకుండా కైలాసగిరి పరిక్రమ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ పరిక్రమని మనం చాలా ఓపికగా చేసుకొని వచ్చేటువంటి ఒక మార్గము ఈ 9 days మార్గం బై హెలికాప్టర్ నుంచి వెళ్ళేటువంటిది. ఒకసారి మనం బాగా గమనిస్తే ఒకసారి కైలాష్ మానసరోవర్ యాత్రని హెలికాప్టర్ మార్గం గుండా చేసేటువంటి ఒక మార్గాన్ని మనం చూస్తే ఒకసారి హైదరాబాద్ నుంచి మనం బయలుదేరినటువంటి దగ్గర నుంచి మనం గమనిస్తే మనం హైదరాబాద్ నుండి డైరెక్ట్గా మనం లక్నో అనేటువంటి ఒక పాయింట్కి జస్ట్ 2 hours ఫ్లైట్ టైంలో వెళ్ళిపోతాం. మనం అక్కడ నుండి జస్ట్ ఒక 4 hours డ్రైవ్లో నేపాల్గంజ్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. లంచ్ పాయింట్ వరకు, లంచ్ టైం వరకు మనం నేపాల్గంజ్ చేరుకుంటాం. ఈ నేపాల్గంజ్లో వాగేశ్వరి శక్తిపీఠం అని అమ్మవారి యొక్క శక్తిపీఠం, చాలా విశేషమైనటువంటి శక్తిపీఠం. అమ్మవారు నాలుకబడ్డ ప్రదేశంగా చెప్తారు. సో అమ్మవారు వాక్కుని ప్రసాదిస్తుంది అని చెప్పంటారు. కాబట్టి వాక్చాతుర్యాన్ని, వాక్కుని ప్రసాదించేటువంటి ఈ అమ్మవారి దేవాలయం దర్శనము, అదేవిధంగా హోమాలు లాంటి కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా. ఇక్కడ నైట్ హాల్ట్ నెంబర్ 1 ఫస్ట్ డే నైట్ హాల్ట్ ఇక్కడ చేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ నుండి బయలుదేరి డే 2 సిమికోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాం. ఈ సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్ అంతా కూడా హిల్ ఏరియాస్ నుంచి మనం దాటుకుంటూ వెళ్తాం కాబట్టి ఇక్కడంతా కూడా చార్టర్డ్ ఫ్లైట్ 18-seater ఫ్లైట్స్ మాత్రమే ఫ్లై అవుతాయి. సో చార్టర్డ్ ఫ్లైట్స్లో మనం బయలుదేరి సిమికోట్ వెళ్ళిపోతాం. అక్కడ నుండి మళ్ళీ ఒక 30 minutes ఫ్లైట్ టైం సిమికోట్ నుండి హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి మనం హెలికాప్టర్స్లో వెళ్తాం 5 in 1. ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ వరకు వెళ్ళేంత వరకు మాత్రమే ఎవరు వెళ్ళినా కూడా ఫ్లై మార్గం. దీన్ని దాటిన తర్వాత అంతా కూడా నో ఫ్లై జోన్, ఎవరు కూడా ఫ్లై అవ్వడానికి అవకాశం దొరకదు. కాబట్టి హెలికాప్టర్ యాత్ర అంటే, హెలికాప్టర్ రూట్ అంటే మొత్తం కైలాసగిరి యాత్రని, పరిక్రమను కూడా మనం హెలికాప్టర్లో చేస్తామన్నటువంటి ఒక భ్రమ మనకు ఉండకూడదు.
సో హిల్సా అనేటువంటిది చైనా బార్డర్ వరకు మాత్రమే మనం హెలికాప్టర్స్లో వెళ్తాం. ఇక్కడ గమనిస్తే ఈ యొక్క నేపాల్గంజ్ నుంచి సిమికోట్ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళడానికి మనం ఏదైతే హాఫ్ అన్ అవర్ మనం టైం తీసుకున్నామో అదే మనం ఇక్కడ రోడ్డు మార్గం గుండా గమనిస్తే మనకి ఈ యొక్క హిల్ ఏరియాస్ మొత్తం దాటడానికి సుమారుగా మనకు 4 days పట్టాయి. కాబట్టి 4 రోజులు మనం కష్టపడి దాటాల్సిన మార్గం అంతా ఈ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్లో కేవలం మనం 1 hour డిస్టెన్స్ దాటిపోయాం. కాబట్టి ఇక్కడ మనం హిల్స్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మన గ్రూప్ అంతా కూడా గ్రూప్ వీసాతో కూడి ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చే వరకు కూడా మనం ఈ హిల్స్ అనేటువంటి ఒక పాయింట్లో మనం వెయిట్ చేస్తూ చిన్న హోటల్ అకామిడేషన్స్ తీసుకుని అక్కడ మనం అక్యుములేట్ అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ కర్నాలి రివర్ అనే ఒక రివర్ ఉంటుంది. ఆ రివర్ నేపాల్ అండ్ చైనాని డివైడ్ చేస్తుంది. ఇక్కడ కర్నాలి రివర్ మీద కర్నాలి బ్రిడ్జ్ అని ఒక 1 kilometer మాత్రమే మనం నడవాల్సి ఉంటుంది. చాలా ఈజీగా నడవచ్చు. త్రూఅవుట్ మన యాత్రలో అంతా పరిక్రమ వదిలేస్తే కేవలం ఈ 1 kilometer మాత్రమే మనకు నడక ఉంది. అక్కడ నుండి మనం ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ అని చేసుకొని ఇక్కడ నుండి మన ఫర్దర్ జర్నీ అంతా టువర్డ్స్ మానస్ సరోవర్ అండ్ కైలాసగిరి వరకు ఈ 27 packs ఏసీ కోచెస్లోనే మనం జర్నీ చేస్తూ వస్తాం. సో ఈ బస్సెస్ అన్నీ ఎక్కి ఈ 27-seater packs బస్సెస్లో మనం తక్లాకోట్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసాం. మనం ఈ తక్లాకోట్ అనేటువంటి పాయింట్ ఆల్మోస్ట్ హై ఆల్టిట్యూడ్ పాయింట్. ఏ ఒక్కరికైనా సరే కాస్త వెళ్ళిన తర్వాత లైట్గా గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్, హెడ్ఏక్ లాంటివి అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే యాత్ర కంటే ముందే ఫిజికల్ ఫిట్నెస్ సంపాదించుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, శాంభవి ముద్ర అంటే ఈ 2 కళ్ళని 3వ కంటి మీద ఫోకస్ చేస్తూ చేసేటువంటి ఒక మెడిటేషన్, ఇవన్నీ ఎనలేనటువంటి ఒక శక్తిని బూస్టప్ ఇస్తాయి. మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రశాంతంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఇక్కడ హై ఆల్టిట్యూడ్ సిమ్టమ్స్ ఏమీ ఉండవు అని చెప్పచ్చు. ఈ యాత్రలో అంతా సహజంగా మనలో మనం ట్రావెల్ చేస్తే ప్రశాంతంగా ఈ యాత్ర చేయొచ్చు. అసలు చెప్పాలంటే చార్ధామ్ లాంటి కష్టమైన యాత్ర ఏది లేదు, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఏది లేదు, అదేవిధంగా ఈ కైలాష్ మానస్ సరోవర్ లాంటి ఈజియెస్ట్ యాత్ర కూడా ఇంకోటి లేదని చెప్పచ్చు. సో ఇక్కడ ఎక్కడ కొండలు, గుట్టలు, లోయలు అటువంటివి ఏమీ లేవు. ఇక్కడ ఏది ప్రమాదం అయితే ఏమీ లేదు. కానీ హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మాత్రమే లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పచ్చు. సో ఈ తక్లాకోట్లో మనం Day 2 నైట్ హాల్ చేస్తాము. ఇక్కడ లైట్గా హై ఆల్టిట్యూడ్కి మనం అడ్జస్ట్ కావాలి కాబట్టి క్లైమేట్కి ఒక డే అంతా కూడా మనం అక్యుములేట్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి క్లైమేట్కి ఇక్కడ మనం Day 3 కూడా స్టే చేస్తున్నాం. నెక్స్ట్ Day 4 ఇక్కడ నుండి బయలుదేరి మనం మానస్ సరోవరం వచ్చేస్తాం. సో ఈ మానస్ సరోవరం ఒక పాయింట్కి మనం రావడానికి ఆల్మోస్ట్ మనం 4th డేనే వచ్చేస్తాం. ఈ మానస్ సరోవరం ఒక ప్రదేశానికి వచ్చేటప్పుడే మీరు బాగా గమనిస్తే ఆన్ ద వే మధ్యలోనే మీకు రాక్షస్థల్ అనే ఒక పాయింట్కి వచ్చేస్తున్నాం. అంటే రావణ బ్రహ్మ ఈ ఎడమ చేతి యొక్క వేళ్ళని మొత్తం గట్టిగా అదిమి కుడి చేతితో కైలాసగిరిని పెకలిస్తూ ఈ యొక్క ప్రదేశంలో తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు. మనం ఇక్కడ ఆగి చూస్తే ఫస్ట్ సైట్ ఆఫ్ కైలాష్, మనకు మొట్టమొదటిగా కైలాసగిరి దర్శనం ఇచ్చేటువంటి ఒక పాయింట్ ఈ రాక్షస్థల నుంచి వస్తుంది. ఇక్కడ ఆగి మనం ప్రశాంతంగా కైలాష్ దర్శనం చేసుకుంటాం. అక్కడ నుండి జస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్లోనే మనం మానస్ సరోవరం అనే ప్లేస్కి వచ్చేస్తాం. బాగా గమనిస్తే మానస్ సరోవరం ఒడ్డు వరకు కూడా మనకు బస్సెస్ వస్తాయి. ఎక్కడ కూడా పెద్దగా నడవాల్సిన అవసరం లేదు. ఈ మానస్ సరోవరం దగ్గర ఈ మడ్ హౌజెస్లో మాత్రమే మనం స్టే చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పర్మనెంట్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లేవు కాబట్టి ఈ మడ్ హౌజెస్లో మనం స్టే చేయాల్సి వస్తుంది. అక్కడ కార్డ్స్, బెడ్స్ అన్నీ ఉంటాయి. టెంపరవరీ టాయిలెట్స్ కూడా మేము క్రియేట్ చేస్తాం, వెస్టర్న్ కమోడ్స్ అన్నీ కూడా. దీంతో పాటు ఒకసారి బాగా గమనిస్తే ఈ మానస్ సరోవరం అంతా కూడా చాలా విశాలమైనటువంటి ఒక సరస్సు, సుమారు 120 kilometerల రేడియస్తో ఉన్నటువంటి ఒక సరస్సు అని చెప్తారు. అంతటి పవిత్రమైనటువంటి మానస్ సరోవరంలో ముక్కోటి దేవతలందరూ కూడా పుణ్యస్నానం ఆచరించడానికి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 నుంచి 4:30 మధ్యలో నక్షత్రాల రూపంలో దేవతలందరూ వచ్చి స్నానం ఆచరిస్తారు అని ప్రతీక. మనము కూడా యాత్ర చేసేటప్పుడు మన కళ్ళారా చూడొచ్చు. కాబట్టి అటువంటి నక్షత్రాలని మనం దర్శనం చేసుకోవడానికై ఈ మానస్ సరోవరం దగ్గర మనం మడ్ హౌజెస్ దగ్గర ఉండవలసి వస్తుంది. ఒకసారి ఈ యొక్క కైలాసగిరి ఒకసారి ఈ యొక్క మానస్ సరోవరం చుట్టూ కూడా 120 kilometer రేడియస్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours మనం బస్లో పరిక్రమ కూడా చేస్తాం. ఒకసారి ఒక రౌండ్ అంతా కూడా వేసి ఒక దగ్గర క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి. మనం బాటిల్స్లో అన్లిమిటెడ్ వాటర్ తీసుకొని సెల్లో టేప్ వేసుకోవచ్చు. ఇంతే లిమిట్తో వాటర్ తీసుకోవాలంటే రూల్స్ అయితే ఏమీ ఉండవు. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క మానస్ సరోవరంలోనే ప్రశాంతంగా అభిషేకాలు, స్నానాలు, తర్వాత హోమాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు.
ఏ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎవరైతే పరిక్రమ చేయాలనుకుంటారో ఆ పరిక్రమ చేసేటువంటి వారందరూ ఈ చల్లనీళ్ళతో స్నానం కాకుండా మేము అక్కడ హాట్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇదే మానస సరోవరం వాటర్ని వేడి చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆ హాట్ వాటర్తో కూడా స్నానం చేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్కి డౌన్ కాకుండా ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పచ్చు. సో ఇలా మానస సరోవరం దగ్గర పరిక్రమ, అదేవిధంగా నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మనం 3 to 4 మధ్యలో నక్షత్రాలను కూడా దర్శనం చేసుకుని నెక్స్ట్ అక్కడ నుండి మనం డే 5 మనం డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళిపోతున్నాం. మనం ఈ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్ అంతా కూడా ఆల్మోస్ట్ యమద్వార్కి దగ్గరగా ఉంటుంది, కైలాష్కి దగ్గరలో. ఇది కూడా చాలా పెద్ద సిటీలానే ఉంటుంది. సో ఈ డార్చన్ అనేటువంటి పాయింట్ కూడా స్టార్ హోటల్సే ఉంటాయి. ఇక్కడ మనం స్టే చేసి ఎవరైతే ఇప్పుడు అసలు టాస్క్ మొదలవుతుంది, పరిక్రమ చేయాలా వద్దా, పరిక్రమ చేయాలి అనేటువంటి ఆసక్తి ఉన్న వారందరూ వారి యొక్క షోల్డర్ బ్యాగ్స్ ఒకటి వేసుకొని అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి ఈ యొక్క పాయింట్ నుంచి అందరూ యమద్వార్ అనేటువంటి పాయింట్కి వస్తాం. పరిక్రమ చేసేవారు వస్తారు, పరిక్రమ చేయని వారు కూడా వచ్చి ఈ యమద్వార్ జస్ట్ ఒక 10-15 నిమిషాల డ్రైవ్లో ఉంటుంది. ఈ యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసి ఇక్కడ యముడి యొక్క సంబంధించిన ఒక దేవాలయం ఒకటి ఉంటుంది. ఈ యొక్క దేవాలయం చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ నుండి మనం చూస్తే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మన కొరకు అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా, వారు కూర్చొని దర్శనం ఇస్తున్నట్టుగా, ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి స్పృహతో నాకు అనిపించినట్టుగా మీకు అనిపించకపోవచ్చు, మీకు అనిపించినట్టుగా పక్కన వారికి అనిపించకపోవచ్చు, ఇలా ఏదో ఒక అనుభూతి ఖచ్చితంగా ఈ యొక్క మానస సరోవరం ఇక పాయింట్ దగ్గర నుంచి కైలాసగిరికి వెళ్ళిన తర్వాత ఆ దర్శనంలోనే మనకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆనంద బాష్పాలతో కాసేపు ఒక అరగంటో గంటో అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ప్రశాంతంగా అక్కడ కూర్చొని మెడిటేషన్ లాంటివి చేసుకొని ధ్యానం చేసుకొని స్వామివారి యొక్క సన్నిధిలో మనం ఉన్నామన్నటువంటి ఇది ఫీల్ అవ్వచ్చు. బాగా గమనిస్తే 3 కోటి దేవతలే ఈ కైలాసగిరి చుట్టూ సంచరించడానికి వస్తారట. అంటే ఎంత ఆహ్లాదం అనేటువంటి ప్రదేశం ఒకసారి గమనిస్తే ఆ యొక్క పాయింట్కి వెళ్ళిన తర్వాతే మనం ఏ పర్పస్తో వచ్చామో ఆ పర్పస్ సర్వ్ అయింది అనేటువంటి ఒక ఆలోచన ఖచ్చితంగా ఈ యొక్క పాయింట్లో అనిపిస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ నుండి అసలు టాస్క్ మొదలయ్యేటువంటి ఇది ఇక్కడ నుంచి మొదలవుద్దట. ఎవరైతే పరిక్రమ చేద్దాం అనుకుంటారో వారందరూ షోల్డర్ బ్యాగ్స్ వేసుకొని, ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ పోనీ హార్సెస్ కూడా దొరుకుతాయి, జడల బర్రెలు అంటారు. ఆ పోనీ హార్సెస్ కూడా తీసుకొని మనం పరిక్రమకు వెళ్ళచ్చు. సో ఫస్ట్ డే పరిక్రమ మనకు 14 కిలోమీటర్స్ అంటారు, కానీ ఒక 10 to 12 కిలోమీటర్సే ఉంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా విశాలమైన దారి. సుమారుగా మనం 4 to 5 అవర్స్లో పరిక్రమ ప్రశాంతంగా పూర్తి చేసి మనం ధీరాపుక్ అనే ప్లేస్లో డే 5 స్టే చేయొచ్చు. ఇక్కడ డే 6 కాస్త మనం గమనిస్తే ఇంతకు ముందు వరకు ఎప్పుడూ ఆప్షన్ లేనటువంటిది ఈసారి మాత్రం చరణ్ స్పర్శని కైలాసగిరిని వెళ్ళి ఈ పాయింట్లో టచ్ చేసేటువంటి అవకాశం ఇస్తారు మనకి ఈసారి. సో ఇంతవరకు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని ఎప్పుడు అలౌ చేయలేదు, ఈ సంవత్సరం నుంచి చేస్తామని చెప్తున్నారు. కాబట్టి డే 6 ఒక 6 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ధీరాపుక్ నుండి ఈ కైలాసగిరిని టచ్ చేసి అక్కడ నుండి మళ్ళీ 6 కిలోమీటర్ బ్యాక్ వచ్చేసి ఈ ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్లో మనం స్టే చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి మనం డే 6 కూడా ఇక్కడే స్టే చేసాం. ఈ యొక్క పరిక్రమ అంటూ చరణ్ స్పర్శ అంటూ ఉంది కాబట్టి డే 7 మనం 20 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది బై వాక్. ఇక్కడ బాగా గమనిస్తే ఈ యొక్క పాయింటే మనకు అత్యధికమైనటువంటి ఒక టఫ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే 10 కిలోమీటర్లు చాలా ఈజీగానే వెళ్ళిపోతాం, కానీ డాల్మాలా పాస్, గౌరీకుండ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా డౌన్లో దిగాల్సి వస్తుంది. మన యొక్క బాడీ వెయిట్ అంతా మనం కాళ్ళ మీద పడి ఎక్కడో ఇబ్బంది ఫీల్ అవుతున్నాం అనేటువంటి ఒక పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి ఓవర్ ఒబేసిటీ ఉన్నవారికి, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారికి ఇక్కడ సమస్య అయినటువంటి ఒక టాస్క్ వస్తుంది. కాబట్టి ముందుగానే ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి గట్టిగా చేయాలని చెప్పడానికి గల కారణం ఈ యొక్క రీజన్ కోసమే అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆ డే 7 మనం జుతుల్పుక్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చి స్టే చేస్తాం. నెక్స్ట్ అక్కడ నుండి చాలా ఈజీగా మళ్ళీ 3rd డే 4th డే పరిక్రమ 14 కిలోమీటర్ అంటారు, కానీ అది కూడా 10 to 12 కిలోమీటర్సే ఉంటుంది. ఆ పరిక్రమ పూర్తి చేసుకొని యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసి ఇక్కడ నుండి తిరిగి మళ్ళీ ఎలా వెళ్ళామో అలా డార్చన్ నుండి మళ్ళీ మనం జాగ్రత్తగా తక్లాకోట్ అనేటువంటి ప్లేస్కి వచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు మాత్రం అక్యుములేట్ కావాలి కాబట్టి మనం చాలా స్లోగా గ్రాడ్యువల్గా వెళ్ళాం. వచ్చేటప్పుడు మన అక్యుములేషన్ అవసరం లేదు కాబట్టి డార్చన్ నుండి తక్లాకోట్ వెంటనే ఇమిగ్రేషన్ ఫార్మాలిటీ చేసేసుకొని వెంటనే హిల్స్ అనే పాయింట్కి వచ్చి అక్కడ నుండి సిమికోట్ వచ్చేసి అక్కడ నుండి నేపాల్గంజ్ లక్నో వచ్చేసి లక్నో ద్వారా మళ్ళీ తిరిగి హైదరాబాద్ లేదా ఎవరెవరి హోమ్ టౌన్స్కి వారు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మరి ఎట్లాగో నేపాల్ ఎంటర్ అయ్యాం కదా, నేపాల్ యాత్ర కూడా చేస్తే పని అవుతుంది కదా అనుకుంటారు.
ఒకసారి గమనిస్తే ఇదంతా కూడా హై ఆల్టిట్యూడ్ ప్లేస్, ఇదంతా మన ఓపిక అంతా కూడా అయిపోయి ఉంటుంది, అక్కడికి పరిక్రమ చేసి ఉంటాం. తిరిగి మళ్ళీ నేపాల్గంజ్ అనేటువంటి పాయింట్ నుంచి మళ్ళీ కాఠ్మండూ ఫ్లై అయ్యి కాఠ్మండూ లోకల్ పశుపతినాథ్ టెంపుల్స్ అనేవి కూడా చూసుకొని అక్కడ నుండి మళ్ళీ పోఖ్రా, ముక్తినాథ్, మనోకామ్నా, జనక్పురి, లుంబిని ఇవన్నీ చూడడానికి మనకు ఓపిక సరిపోదు. పోనీ ఫస్ట్ నేపాల్ యాత్ర చేసుకొని కైలాష్ యాత్ర చేద్దాం అనుకుంటారా? కైలాష్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం డ్రీమ్. ఒకసారి వెళ్తే ఇంక తర్వాత మళ్ళీ వెళ్ళేటువంటి అవకాశం దొరకదు. ఎంత డబ్బున్నా ఆరోగ్యం సహకరించకపోవచ్చు, పర్మిట్లు, వీసాలు ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి నేపాల్ యాత్రకి ఎప్పుడైనా వెళ్ళచ్చు, దానికి సీజన్ కానీ వీసాస్ కానీ ఏవి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి నేపాల్ ముక్తినాథ్ యాత్రని అదేవిధంగా కైలాష్ యాత్రని క్లబ్ చేయకుండా విడదీస్తేనే బెటర్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే 70+ ఉండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండి చాలా ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉంటే లో బడ్జెట్లో జస్ట్ 2 డేస్లోనే కైలాష్ని కనీసం వెళ్ళి మానసరోవర్ కైలాసగిరిని దర్శనం చేసుకోలేకపోయినా, అక్కడ వెళ్ళి స్నానం ఆచరించకపోయినా దూరం నుండి సరే చూద్దామనుకునే వారికి ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం హైదరాబాద్ నుండి లేదంటే వేరే ప్లేసెస్ నుంచి లక్నో వెళ్ళిపోయి లక్నో నుండి జస్ట్ నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళి లక్నో టు నేపాల్గంజ్ మనం సేమ్ డే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ నేపాల్గంజ్ అనేటువంటి ప్లేస్లో వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుని ఇక్కడ నుండి మనం ఒక ఫ్లైట్ ఎక్కేస్తే ఈ ఫ్లైట్లో, ఈ చార్టర్డ్ ఫ్లైట్లో మనం ఒక 30 minutes ఫ్లై అయ్యి ఈ గాల్లో నుండే ఈ యొక్క నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం వెళ్తూ మనం ఫ్లై అయ్యి ఈ యొక్క మానసరోవరము అట్ ద సేమ్ టైం కైలాసగిరిని ఏరియల్ వ్యూ ఆకాశం నుండే మనం ఫ్లైట్ నుండే మనం దర్శనం చేసుకొని ఒక 30 minutes ఫ్లైలో మనం చూసుకుంటూ తిరిగి మళ్ళీ నేపాల్గంజ్ వచ్చేసి నేపాల్గంజ్ అనేటువంటి ఒక పాయింట్లో స్టే చేసి తిరిగి మళ్ళీ మనం హైదరాబాద్ అనేటువంటి ఒక ప్లేస్కి తిరిగి సేమ్ డే రావచ్చు. సో జస్ట్ 2 nights 3 daysలో మనం ఈ నేపాల్గంజ్ దగ్గర నుంచి ఏరియల్ వ్యూ చేసుకొని కూడా హైదరాబాద్ రావచ్చు. కానీ మానసరోవరం వెళ్ళిన సాటిస్ఫాక్షన్ కానీ కైలాసగిరిని దర్శనం చేసుకున్న సాటిస్ఫాక్షన్ కానీ పరిక్రమ చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ లో బడ్జెట్లో పాస్పోర్ట్ లేకుండా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమున్నా సరే ఇబ్బంది కాకుండా చేసేటువంటి ప్రక్రియ. ఈ కైలాష్ యాత్ర అంతా కూడా కష్టతరం అని అనుకునేటువంటిది అంతా ఏది కాదు. కేవలం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తప్ప, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తప్ప ఇంక ఏ ప్రాబ్లం రాదు. 1 month ముందే కస్టమర్స్ అందరికీ కూడా మనం ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వారికి గ్రూప్ పర్మిట్, వీసాస్, అట్ ద సేమ్ టైం ఫ్లైట్ టికెట్స్ అన్ని ఇచ్చిన తర్వాత వీరికి మన ట్రావెల్ సంస్థ నుండి ఒక కిట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మనం గమనిస్తే హైదరాబాద్ నుంచి మనం బయలుదేరి వెళ్ళిన దగ్గర నుంచి కస్టమర్ అందరూ కూడా, యాత్రికులందరూ కూడా జస్ట్ ఈ షోల్డర్ బ్యాగ్ మాత్రమే భుజానికి వేసుకొని వెళ్ళడమే తప్ప మిగతా లగేజ్ అంతా కూడా కస్టమర్కి సంబంధించినటువంటి లగేజ్ అంతా కూడా టీం ఉంటుంది. ఆ టీం ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ వచ్చే వరకు మొత్తం వారే సజెస్ట్ చేసి గైడ్ చేస్తూ వస్తారు. అట్ ద సేమ్ టైం మనం చూస్తే కస్టమర్కి ఇచ్చినటువంటి కిట్లో ఆల్మోస్ట్ 10 to 12 items ఉంటాయట. ఒకసారి ఆ ఐటమ్స్ని ఏ ఐటమ్స్ ఇస్తారో చూస్తే ఐడి కార్డ్ ప్రతి కస్టమర్కి కూడా వారి యొక్క నేమ్స్తో, వారి బ్లడ్ గ్రూప్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్తో ప్రతి కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఐడి కార్డు కూడా వాడాలి. ఈ ఐడి కార్డు మీద మీ పర్మిట్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఐడి కార్డు మీద ఉంటాయి. ఐడి కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం లగేజెస్ ఏవైతే క్యారీ చేస్తామో ఆ లగేజెస్ అన్నీ కూడా మన ట్రాలీ బ్యాగ్స్ లాంటివి ఏవి కూడా తీసుకొని రావడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఫ్లైట్స్లో, హెలికాప్టర్స్లో మనం ప్రయాణం చేస్తాం కాబట్టి ఇటువంటి డఫల్ బ్యాగ్సే మనం క్యారీ చేయాల్సి వస్తుంది. ఈ డఫల్ బ్యాగ్లో సుమారుగా మనకు 15 days కావాల్సిన క్లోతింగ్ పడుతుంది. సో చాలా ప్రశాంతంగా ఈ డఫల్ బ్యాగ్స్లోనే మన యొక్క లగేజ్ అని పెట్టుకోవాలి. ఈ డఫల్ బ్యాగ్స్ మీద ఇలా నెంబరింగ్ కూడా ఉంటుంది, 061 అని. కస్టమర్కి ఇచ్చేటువంటి యొక్క ప్రతి బ్యాగ్ మీద ఈ నెంబర్ ద్వారా ఏ రూమ్లో కస్టమర్ ఉన్నారో వారందరికీ ఈ యొక్క బ్యాగ్స్ ఈజీగా వెళ్ళడానికి ఆప్షన్ దొరుకుతుంది. సో షోల్డర్ బ్యాగ్తో పాటు డఫల్ బ్యాగ్తో పాటు కస్టమర్ అందరికి కూడా ఆయా హై ఆల్టిట్యూడ్కి సంబంధించినటువంటి వాటి దగ్గర రెసిస్ట్ కావడానికి థర్మల్ వేర్తో స్టిచ్ చేయబడినటువంటి ఇలా జర్కిన్ కూడా మనం ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ థర్మల్ వేర్తో ఉన్నటువంటి జర్కిన్ అంతా కూడా హై ఆల్టిట్యూడ్ సంబంధించి ఆ యొక్క గాలిని, వాటిని, ఆ విడ్ని రెసిస్ట్ కావడానికి ఆప్షన్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా కొత్తగా స్టిచ్ చేసినటువంటి యొక్క కిట్స్ అన్నీ కూడా తిరిగి రీఎక్స్చేంజ్ కానీ, రీయూజ్ కానీ, రీసైకిల్ కానీ చేయబడవు అని చెప్పచ్చు. నెక్స్ట్ కైలాష్ యాత్రకు వెళ్ళేటప్పుడు మనం పరిక్రమ చేసేటప్పుడు మనం బాగా గమనిస్తే ఎక్కడ కూడా పరిక్రమ టైంలో విపరీతమైన గాలి వస్తూ ఉంటుంది. మన ఇయర్స్ని కవర్ చేస్తే అక్యుములేట్ కాము, అలా అని చెప్పి పూర్తిగా వదిలేస్తే చాలా విపరీతమైనటువంటి ఒక హెడేక్ వస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి క్యాప్స్ని మనం పూర్తిగా కవర్ చేయకుండా స్లోగా మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందేలాగా ఈ క్యాప్స్ని కూడా వాడవలసి వస్తుంది. ఇటువంటి క్యాప్స్ కూడా డిజైన్ చేసి
ఈ కిట్లో ఉంచడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మెడికల్ కిట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో హై ఆల్టిట్యూడ్ సంబంధించిన మెడిసిన్స్, ఎమర్జెన్సీ థింగ్స్ అన్నీ కూడా ఈ కిట్లో ఉంటాయి. వీటితో పాటు మనం ఎక్కడైతే వెళ్తున్నామో వెళ్ళేటువంటి ఒక పాయింట్ అంతా కూడా చెకింగ్స్లో కానీ వీటిలో వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా సరే మనం వాష్రూమ్స్కి వాటికి వెళ్తుంటే మన దగ్గర ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో లైక్ మొబైల్ కానీ, మొబైల్తో పాటు మనం ఏవైతే పాస్పోర్ట్ కానీ లేకపోతే మనం మనీ లాంటివి ఏమైనా ఉంటే ఇంకోరి మీద ఆధారపడకుండా మనం ఈవెన్ చెక్ పోస్ట్ లాంటి ఈ యొక్క పర్మిట్ అండ్ వీసా చెక్ చేసేటువంటి ఒక పాయింట్లో కానీ మన మొబైల్స్ అవన్నీ కూడా అక్కడ పెట్టేసి చివరికి వాటిని మిస్ చేసుకోకుండా ఇటువంటి యొక్క షోల్డర్ బ్యాగ్తో పాటు ఈ సైడ్ బ్యాగ్ ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో దట్ మనం ఈ పొజిషన్లో మన లగేజ్ అన్నీ అదే డాక్యుమెంట్స్ కానీ మన పాస్పోర్ట్ కానీ మొబైల్స్ కానీ ఈ పొజిషన్లో మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనం గ్లౌజెస్, మంకీ క్యాప్, అదేవిధంగా పూజా కిట్, నోట్బుక్ అండ్ పెన్ లాంటి అన్నీ కూడా సెట్తో ఉన్నటువంటివన్నీ కస్టమర్స్కి ముందే ఇవ్వడం జరుగుతుంది. సో కైలాష్ యాత్ర అన్నటువంటిది ఒకప్పుడు చాలా కష్టమేమో కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఫెసిలిటీస్తో చూస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చే వరకు 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా వీల్ చైర్లో కూడా వెళ్ళి యమద్వార్ వరకు వెళ్ళి కైలాసగిరిని దర్శనం చేసుకుని రావచ్చు. అంతటి ఈజియెస్ట్ యాత్ర కైలాష్ యాత్ర. అయితే 60+ తర్వాత ఎప్పుడో వెళ్ళొచ్చు అనుకున్నటువంటి యొక్క ఆలోచన లేకుండా యంగేజ్లో ఓపిక ఉన్నప్పుడే ఈ యాత్ర చేసుకోగలిగితే లైఫ్లో ఒక రకమైనటువంటి ఒక అచీవ్మెంట్ని, లైఫ్ టైం డ్రీమ్ని మనం పొందాము అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని కైలాష్ యాత్ర చేయగలిగితే చాలా అద్భుతంగా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. ఓకే, భరత్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు రూట్ మ్యాప్ గురించి. నాకు తెలిసి చాలామంది కూడా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అయితే దీంతో కూడిన ఈ యాత్రకి బడ్జెట్ ఎంత అవుతుంది అంటారు? ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతానని వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మ, సహజంగా ఈ యాత్ర అంతా కూడా మీరు గమనిస్తే హైదరాబాద్ నుంచి మొదలు పెడితే డిఫరెంట్ ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్, తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్, అట్ ద సేమ్ టైం పర్మిట్స్, వీసాస్, అదేవిధంగా వీరికి ఇచ్చేటువంటి ఒక కాంప్లిమెంటరీ కిట్స్, వీరి యొక్క త్రూ అవుట్ జర్నీ అంతా ఫుడ్, ఇదంతా లెక్క వేస్తే ఆల్మోస్ట్ సుమారుగా పోయిన సంవత్సరం వరకు అంటే గత 2020-21 వరకు చైనీస్ వారు యాక్చువల్గా వీసా స్టాంపింగ్స్కి వాటికి వీటికి $750 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు అది కాస్త $250 పెంచి $1,000 కేవలం పర్మిట్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలా లెక్కేస్తే వెళ్తే లాస్ట్ ఇయర్ వరకు $75 డాలర్ రేట్ ఉండేది. ఈ యాత్ర అంతా కూడా డాలర్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ టు పే ఇన్ డాలర్స్. సో డాలర్ రేట్ ఇప్పుడు $85 అయిపోయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అరౌండ్ ఒక యాత్ర చేయడానికి రోడ్డు మార్గం గుండా అయితే ఆల్మోస్ట్ 2,50,000 పైన పెట్టుకోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ హెలికాప్టర్ మార్గంగా అలా అయితే ఇంచుమించుగా సుమారుగా 3 లక్షల వరకు బడ్జెట్ పెట్టుకుంటే తప్ప ఈ యాత్ర చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, అయితే చూస్తే హ్యూజ్ బడ్జెట్ లాగానే ఉండింది. అండ్ చాలామందికి వెళ్ళాలి అని అనుకుంటారు, కొంతమంది వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోతారు. ఇలాంటి వాళ్ళ కోసం ఇంకా ఆప్షన్ ఏదైనా ఉందంటారా? ఎస్ అమ్మ, సహజంగా ఇదంతా కూడా మనం మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా హైదరాబాద్ నుంచి వెళ్ళి హై ఆల్టిట్యూడ్, పాస్పోర్ట్, అట్ ది సేమ్ టైం ఫ్లైట్స్, హెలికాప్టర్స్, బడ్జెట్, టైమ్, ఓపిక, ఇవన్నిటిని కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఈ లాస్ట్ ఇయర్ నుండి ఒక చిన్న ఆలోచనతో ఒక అవకాశం ఇస్తున్నారు. మనం కైలాసగిరిని దగ్గర వరకు వెళ్ళి దర్శనం చేసుకోవడము, అదేవిధంగా మానసరోవరం వెళ్లకుండా కనీసం మనం దూరం నుంచైనా సరే చూడొచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ ఎన్నుకోగలిగితే హైదరాబాద్ నుంచి లక్నో వెళ్ళిపోయి సేమ్ డే నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి నెక్స్ట్ డే మనం ఏరియల్ వ్యూ అని ఒక ఫ్లైట్లో ఈ యాత్రికులందరినీ ఒక 30 minutes ఫ్లైట్ టైంలో మానసరోవర్ అండ్ కైలాసగిరిని ఫ్లైట్లో నుంచే చూపించి మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే హైదరాబాద్ తీసుకొని రావచ్చు. సో దీనికి పాస్పోర్ట్ అవసరం లేదు, హెవీ బడ్జెట్ అవసరం లేదు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్తో పని లేదు, హెల్త్ ఇష్యూస్తో పని లేదు. కానీ ఈ యొక్క తక్కువ డేస్ 3 daysలో మనం యాత్ర చేసేటువంటి వీటికి ఒక వ్యత్యాసం ఏంటంటే మనం స్వయంగా కైలాష్కి వెళ్ళలేదు, పరిక్రమ చేయలేదు, మానసరోవరంలో మనం పవిత్ర పుణ్యస్నానం ఆచరించలేదు అనేటువంటి ఒక ఫీల్తో అయితే ఉంటారు. బట్ 70+ వారికి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వారికి, మీరు అన్నట్టుగా బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వారికి ఇది ఒక ఆప్షన్. ఏరియల్ వ్యూ అని ఆకాశం నుండి మనం కైలాసగిరిని, మానసరోవరాన్ని ఆల్మోస్ట్ ఒక 60-70 వేల రూపాయల్లోనే ఈ యాత్రను అంతా కూడా పూర్తి చేసి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్, మంచి స్టార్ హోటల్లో స్టే చేసి తిరిగి మనం కైలాష్ యాత్రని ఏరియల్ వ్యూలో దర్శనం చేసుకుని కూడా రావచ్చమ్మా.
ఓకే భరత్ గారు, కైలాష్ యాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. చాలా మందికి చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయి ఉంటాయి. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.